Connecting to clouds. Okay. Sorry. Shuklam Varadaram Vishnu Shishivarnam Chaturbhujam Prasannavadhanam Dhyaye Sarva Vignopashantaye Agajanana Padmarkam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantam Upasmaye Bhagishadhya Sumanasas Sarvarthanam Upakrame Yannatva Krutakurcha Shustannamami Gajananam Sharada Sharadam Bhoja Vadana Vadanam Bhuje Sarvada Sarvadasmakam Sannidhim Kriyat Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheswara, Guru Sakshat Param Brahma, Tasmai Shri Gurave Namaha. ఇంతకు ముందు సింహము దిలీపుడితో చెప్పినటువంటి మాటల్లో నువ్వు చాలా చిన్న విషయానికి పెద్దదాన్ని కోల్పోయేటట్టుగా కనపడుతున్నావు. ఏకఛత్రాధిపత్యంగా నీకు రాజ్యం ఉన్నది, అలాగే బలము కలిగినటువంటి శరీరం ఉన్నది. నువ్వు తలుచుకుంటే ఈ ధేనువుకు బదులుగా అనేకమైనటువంటి గోవులు నువ్వు గురువు గారికి ఇవ్వగలవు. ఆ విధంగా ఆయన యొక్క కోపాన్ని నువ్వు పోగొట్టగలవు. అందుచేత అలాగే నువ్వు జీవించి ఉన్నట్టయితే ప్రజల యొక్క కష్టాలని పోగొట్టగలవు. అందువల్ల నువ్వు నీ శరీరాన్ని నువ్వు రక్షించుకో. తద్రక్ష కళ్యాణ పరంపరాణం అని చెప్పింది. చెబితే దానికి సమాధానంగా దిలీపుడు చెప్తున్నాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు? నిన్నటి పాఠంలో ఈ శరీరాన్ని నేను రక్షించుకోగలను కానీ నిందబడినటువంటి ఈ ప్రాణాలు నాకెందుకు అన్నాడు. అంటే నేను రక్షింపదగినటువంటి గోవుని రక్షించలేదు అనేటువంటి నింద నాకు కలుగుతుంది. అంచేత అటువంటి నింద కలిగిన తర్వాత అనుక్రోశ మలీమశైర్వా అన్నాడు. ఉపక్రోశ మలీమశైర్వా అన్నాడు. అలాగే రాజ్యేన కిం అన్నాడు. ఇందువల్ల క్షతాత్కిల త్రాయతే ఇది ఉదగ్రం క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ. క్షత్రియుడు అంటే ప్రజల్ని ఇతరుల యొక్క హింస నుండి రక్షించేటువంటి వాడు. అలాగే తద్విపరీత వృత్తే, దానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి నాకు ఇంక ఈ రాజ్యంతో ప్రయోజనం ఏముంది? అంటే రాజ్యాధికారం ఉండి రక్షించదగిన వాళ్ళని రక్షించకపోతే ఇక రాజ్యాధికారం వల్ల ప్రయోజనం ఏమిటి అన్నాడు. అలాగే నిందపడ్డ తర్వాత ప్రాణాలు మాత్రం ఉపయోగం ఏమిటి? ప్రాణాలతో జీవించి ఉండడం అన్నాడు. అది మొదటిది. అంటే సింహం చెప్పినటువంటి మొదటి దానికి సమాధానంగా చెప్పాడు అనమాట. అంటే రాజ్యం ఉంది, తర్వాత నీకు ఇంకా బలమైనటువంటి శరీరం ఉంది అని చెప్పడం చేత దానికి సమాధానంగా నిన్నటి శ్లోకం చెప్పాడు. తర్వాత ఈ గోవునికి బదులుగా నీవు కోటిశః అనే లక్షలు కోట్లు గోవుల్ని కావస్తే ఇవ్వగలవు గురువు గారికి, ఆయన కోపం పోవడానికి. ఆ విధంగా నువ్వు ఆయన్ని అనునయించవచ్చు అని చెప్పింది. దానికి సమాధానంగా ఇక్కడ చెబుతున్నాడు అనమాట. కథన్ను శక్యోను నయో మహర్షే విశ్రాణనాచాన్యపయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయాస్యాం. కథన్ను శక్యోను నయో మహర్షే విశ్రాణనాచాన్యపయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయాస్యాం. చెప్పండి, పదచ్ఛేదం ఎవరైనా చెప్పండి. నేను చెప్తాను గురువు గారు. చెప్పండి. కథం ను శక్యః అనునయోః అనునయః మహర్షేః
ఆ, ఆ, విశ్రా కదండి ఇది విశ్రాణనాత్. విశ్రాణనాథ్ మహర్షి అవిశ్రాంత కదండి అది కాదా? మహర్షేర్వి అని ఉంది కదా, ఆ, ఆ రేఫను విసర్గగా విడదీస్తే మహర్షే, ఇంకా షేహే విఏ ఉంటుంది. విశ్రాణనాత్. విశ్రాణనాథ్ చాన్య చా విడదీయాలి. విశ్రాణనాథ్ విశ్రాణనాత్ చ. విశ్రాణనాథ్ అన్య పయస్వీనాం. అక్కడ చా దగ్గర విడదీయండి. అదే విశ్రాణనాత్ చ. విశ్రాణనాథ్ చ చ అన్య అన్య పయస్వినీనాం. పయస్వినీనాం ఉమ్, ఇమాం ఉమ్, అనూనాం ఉమ్. సురభిః సురభేః. అవేః సురభేః. సురభేః ఉమ్, అవేః ఉమ్, అవేః ఉమ్. రుద్రః ఓజసా. రుద్రౌజస. కలిపే చెప్పాలండి. ఆ, ఆ, రుద్రౌజసా ఆ, తు ఉమ్, తు ఉమ్. ప్రహ్ ప్రకృతం. ప్రహ్రతం ఆ, త్వయ అస్యాం. ఆ, ప్రహ్రతం త్వయా త్వయ దీర్ఘం పెట్టాలి. అస్యాం. త్వయా అస్యాం. త్వయ అది అస్యాం. రుద్రౌజస అన్న చోట, రుద్రౌజస అన్న చోట రుద్రహ అని ఎందుకు విడదీయకూడదంటే, అవతల పదము తర్వాత ఉన్న పదము ఓజస అనేది. అకారం ఉన్నప్పుడైతే రుద్రహ అని విడదీయద్దు. అక్కడ అకారం లేదు, ఓకారం ఉంది కదా. రుద్ర ప్లస్ ఓజస, రుద్రౌజస వృద్ధి సంధి అనమాట. అదే అట్లనే చెప్పానండి. రుద్ర ప్లస్ ఓజస. రుద్ర ఓజస అంటే రుద్రౌజస రుద్ర అనే అని, చెప్పాను. అలాగే రుద్రహ అని విడదీయకూడదు, రుద్రహ అనకూడదు. రుద్రౌజస అంచేతే విడదీయకూడదు, సమాసం కాబట్టి రుద్రౌజస. అది ఇంకోసారి సరే, చెప్పమంటారా? అవసరం లేదు, అవసరం లేదు, అవసరం. సరే. కథం ను శక్య అనునయ మహర్షే విశ్రాణనాత్ చ అన్యపయస్వినీనాం ఇమాం అనూనాం సురభేః అవేః రుద్రౌజసా తు ప్రహృతం త్వయా అస్యాం. కథన్ను శక్యః అనునయః మహర్షేః. మహర్షేః అనునయః, ఆ వశిష్ఠ మహర్షి యొక్క అనునయం అంటే ఊరడింపు, అంటే ఆయన్ని ఊరడించడం, వశిష్ఠ మహర్షిని అనునయించడము. కథన్ను శక్య, ఎలా శక్యం అవుతుంది, ఎలా సాధ్యం అవుతుంది? ఆయన ఇంతకుముందు ఏం చెప్పింది? ఆయన కోపం వస్తే ఆ కోపాన్ని నీవు అనేక గోవుల్ని ఇవ్వడం ద్వారా ఆయన కోపాన్ని పోగొట్టవచ్చు అని చెప్పింది. దానికి సమాధానంగా ఇక్కడ చెబుతున్నాను అనమాట. విశ్రాణనాత్ పయస్వినీనాం. పయస్వినీనాం, పయస్విని అంటే ఆవు, వయస్సు పాలు ఇచ్చేటువంటి పయస్విని. పయస్వినీనాం అంటే ఇతరములైన గోవులను విశ్రాణనాత్ ఇచ్చుట వల్ల కూడా, విశ్రాణనాత్ చ ఇవ్వడం వల్ల కూడా, మహర్షి యొక్క అనునయ అనునయము ఊరడింపు, కథన్ను శక్య ఎలా సాధ్యం అవుతుంది అంటే శక్యం కాదు అని తాత్పర్యం. ఎందువల్ల శక్యం కాదు అంటే చూద్దాం. ఇమాం అనూనాం సురభేః అవేః. ఈ ఆవు సాధారణమైనటువంటి ఆవు కాదు. సురభేః ఇమాం అంటే ఈ నందినీధేనువును ఎవరికి సంబంధించింది? సురభేః, కామధేనువుకి సంబంధించినది. సురభేః అనూనాం ఇమాం అవేహి, కామధేనువు యొక్క ఆవు అంటే కామధేనువు కూతురైనటువంటిది ఈ నందినీధేనువు. ఇది అనూనాం అంటే చాలా గొప్పదైనటువంటిది, అప్రతిమాం అన్నమాట. అంటే ఇటువంటి ఆవు మరొకటి లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని ఆవులు, ఇతరములైన ఆవులు ఇచ్చినా
అవి దీనికి సమానం కావు. అందుకోసమని ఇది సాధారణమైన ఆవు అని అనుకుంటున్నామో అలా కాదు. ఇది అనూనాం ఇమాం సురభే అవీహి, లేదా అనూనాం సురభే అనూనాం ఇవాం అవేహి. ఇమాం ఈమెను అంటే ఈ అవును, సురభేహే కామధేనువుకు సంబంధించినదిగా, అనూనాం అప్రతిమాం అంటే చాలా గొప్పదైనటువంటి దానిగా, అవేహి తెలుసుకో. అయితే అంత గొప్పదైన ఆవు అటువంటిది అంటే ఏమిటి? ఎవరి చేత కూడా ఈ ఆవు పట్టుకోవడానికి సాధ్యం కాదు, హింసింపబడడానికి సాధ్యం కాదు. కానీ నువ్వు ఎలా పట్టుకోగలిగేవు అంటే రుద్రౌజస ప్రహృతం, త్వయా అస్యాం రుద్రౌజస ప్రహృతం, త్వయాతు అంటే నీ చేతనైతే అని. అంటే నువ్వు ఎట్లా పట్టుకోగలిగేవు అంటే ఈశ్వరుని యొక్క తేజస్సు వల్ల, తేజస్సు చేత నువ్వు దీనిని పట్టుకోగలిగావు. లేకపోతే మామూలు సింహం అయితే దీన్ని పట్టుకోలేదు. మామూలు సింహం దీని మీద పరాక్రమం చూపించలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ సింహ రూపంలో ఉన్నటువంటి నీవు దీన్ని పట్టుకోగలిగేవు అంటే ఎట్లా పట్టుకోగలిగేవు అంటే రుద్రౌజస, ఈశ్వరుని యొక్క బలం చేత, తేజస్సు. త్వయాతు అంటే నీ చేతనైతే, అస్యాం దీని యందు, రుద్రౌజస ప్రహృతం, రుద్రౌజస ఈశ్వరుని యొక్క మహిమ చేత లేదా తేజస్సు చేత, ప్రహృతం అంటే పట్టుకొనుట జరిగినది, ప్రవృతం ఆసీత్ అని. త్వయా నీ చేతను పట్టుకోవడము అనేటువంటిది, ఈ పట్టుకోవడము అని చెప్పినప్పుడు ఇప్పుడు కూడా దేన్ని పట్టుకుంటారో దానికి సప్తమి విభక్తి వాడతారు. కేశేషు గృహీత్వా, ఇప్పుడు జుట్టు పట్టుకుని అన్నారనుకోండి, అటువంటిప్పుడు కేశేషు గృహీత్వా అంటారు. అంటే మామూలుగా తెలుగులో అయితే ఈ సప్తమికి అందువు కదా అని చెప్పి జుట్టు ఎందు పట్టుకొని అని అనకూడదు అనుకోండి. కానీ సప్తమి విభక్తి వాడతారు, జుట్టును పట్టుకొనే అర్థం. అలాగే ఇక్కడ అస్యాం అంటే దీనిని అనమాట, దీని ఎందు అని చెప్పక్కర్లేదు. అంటే అతడు కర్త. ఎవరంటే ఇక్కడ సింహం కర్త పట్టుకోవడంలో. త్వయా అంటే నీ చేత, అస్యాం దీనిని, పట్టుకొనుట అనేది ప్రవృతం, పట్టుకొనడం అనేటువంటిది జరిగింది. ఎందువల్ల జరిగింది అంటే రుద్రౌజస, ఈశ్వరుని యొక్క బలం చేత జరిగింది అని చెప్తాడు. అక్కడ రుద్రౌజస అనేది కారణం. త్వయా అనే చోటున్న తృతీయమో కర్తృర్థక తృతీయ, ప్రవృతం అనే చోటున్నది, ప్రవృతం అంటే ఇక్కడ పట్టుకొనబడినది అని అర్థం కాదు, పట్టుకొనడము అని భావార్థకమైన తప్రత్యయాంతం. అది సాధారణంగా మనకి ఈ తా కనపడితే కర్మార్థము చెబుతాం, పట్టుకోబడినది అని, ఈ చేత పట్టుకోబడినది అని వస్తుంది అర్థము. కానీ ఇక్కడ వ్యాకరణ రీత్యా అక్కడ ఉన్న తా అనే ప్రత్యయం భావార్థకం అవడం చేత ప్రవృతము అంటే పట్టుకొనుట, త్వయా అంటే త్వత్కర్తృక ప్రహరణం అని తాత్పర్యం. నీవు కర్తగా కలిగిన పట్టుకొనడము అంటే పట్టుకోవడం అనే క్రియ కర్త సింహం చేస్తోంది. అది సరే. అన్యపై అక్కడ అన్యపయస్వినీనాం అంటే వేరొక ఆవులను, విశ్రాణనాత్ చ అంటే ఇవ్వడం వలన కూడా, మహర్షేహే ఆ వశిష్ఠ మహర్షి యొక్క, ఈ చ అనేది ఇక్కడ వా అనే అర్థంలో అంటే ఇవ్వడం వల్లనైనా అని అర్థం అన్నమాట. ఎందుకంటే
ఇవ్వడం వల్ల కూడా అనడానికి ఇంతకు ముందు ఇవ్వడానికి సంబంధించి ఏం చెప్పలేదు ఇంతకు ముందు శ్లోకంలో. అందువల్ల ఇక్కడ చ అనేది వా అనే అర్థంలో తీసుకోవాలి అని చెప్తున్నారు. అంచేత అన్యపయస్వనీనాం అంటే వేరొక ధేనువులను విశ్రాణనాత్ చ అంటే ఇవ్వడం వలనను అంటే ఇవ్వడం వల్ల కూడా ధేనువులు ఇవ్వడం వల్ల చేదు పోని ఆయన కోపాన్ని పోగొడదామా అంటే అలా కూడా కుదరదు అని చెప్పడం కోసం. విశ్రాణనాత్ చ అంటే ఇవ్వడం వల్లనైనా మహర్షేహే ఆ వశిష్ఠ మహర్షి యొక్క అనునయ ఊరడింపు సాంత్వనము కథన్ను శక్య శక్యమవుతుంది. ఎలా శక్యమవుతుంది అంటే శక్యము కాదు అని తాత్పర్యం. ఎందువల్ల అంటే ఈ ఆవు ఇతరములైన ఆవుల వంటిది కాదు కాబట్టి అనూనాం ఇమాం సురభేహ అవేహి అనూనాం గొప్పదైనటువంటి లేదా అప్రతిమమైనటువంటి అంటే దీనితో పోలిక మరొక దానికి ఉండదు. అంటే ఇటువంటిది మరొక ఆవు లేదు. అంటే అనూనాం నూనము అంటే తక్కువ అని అర్థం. అనూనాం అంటే అంటే తక్కువ కానిది అంటే ఎక్కువది అని తాత్పర్యం. గొప్పదైనటువంటి ఇమాం ఈ ఆవును సురభేహే నందినీ ధేనువుకు సంబంధించినదిగా అవేహి గ్రహించు తెలుసుకో. త్వయాతు అంటే నీ చేతనైతే మరి అటువంటిది నా చేత ఎలా పట్టుబడింది అని ప్రశ్న వస్తుంది వెంటనే. అందువల్ల దానికి కూడా సమాధానం చెప్తున్నాడు అనమాట. త్వయాతు నీ చేతనైతే అస్యాం దీనిని రుద్రౌజసా ప్రహృతం రుద్రౌజస ఈశ్వరుడు యొక్క తేజస్సుచే ప్రహృతం ఆసీత్ అని కానీ అభవత్ అని కానీ అనుకోవాలన్నమాట. ప్రహృతం పట్టుకొనుట అభవత్ జరిగెను. అది ఏమండి ఇంకొకసారి చెప్పనా? కథం ను శక్యలో ను విశేషమైన అర్థమే ఉందండి. శక్య అందులో ను అనే అక్షరానికి ఏమన్నా అర్థం ఏమైనా స్పెసిఫిక్ అర్థం ఉందండి అక్కడ? అంటే నువ్వు అనేది ప్రశ్నలు వేసినప్పుడు ఎలా చేస్తాం అని ఆ ప్రశ్నార్థకంగా రావడానికి నువ్వు అనేది వాడతారు అంతే. నను ఒకటి నువ్వు ఒకటి వాడుకుంటారు. అనుశక్యగానే చెప్పచ్చు సార్. ఆ కథం అనుశక్యగానే చెప్పచ్చా? ఏమన్నారు? కథం అనుశక్య అను అను అని కాదు. కథంను శక్య కథంను అని అంతే. కథన్ను శక్య. ఓకే శక్య అంటే మన చేత చేయదగిన దాన్ని చేయడానికి సమర్థమైన దాన్ని శక్యము అని అంటాం. నాకు శక్యం కాదు అని వ్యవహారంలో నాకు శక్యం కాదంటాం అంటే ఆ పని నేను చేయలేను అని. అలాగే ఇక్కడ కథన్ను శక్య అది ఎట్లా సాధ్యం అంటే సాధ్యం కాదు అని తాత్పర్యం. మరొకసారి చూడండి. అన్యపయస్వినీనాం ఇతరములైన ఆవులను విశ్రాణనాత్ చ అంటే ఇవ్వడం వలనను అది ఇవ్వడం వలనైనా అని మహర్షేహే వశిష్ఠ మహర్షి యొక్క అనునయ ఊరడింపు సాంత్వనము కథను శక్య ఎలా శక్యమవుతుంది ఎలా సాధ్యమవుతుంది సాధ్యం కాదు అని తాత్పర్యం. అనూనాం గొప్పదైనటువంటి ఇమాం ఈ ఆవును సురభేహే నందినీ ధేనువునకు సంబంధించినదిగా అవేహి గ్రహించుము. త్వయాతు నీచేతనైతే అస్యాం దీనిని ఈశ్వరుని తేజస్సుచే ప్రహృతం పట్టుకొనుట అభవత్ జరిగెను ఆయను అన్నట్టు. ఎవరైనా చెబుతారా? ఎండొస్తోంది ఒక్కసారి.
కొంచెం. నేను చెప్తాను గురించి నుంచి. లక్ష్మి డి లక్ష్మి. చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. అన్యపయస్వినీనాం స్థిరములైన ఆవులను విశ్రాణానాత్ ఇవ్వడం వలననైనా విశ్రాణానాచ్చ ఇవ్వడం వలనైనా మహర్షిని అనునయః ఊరడించుట కథంను శక్యః ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. సాధ్యం కాదు. అనూనా ఇమాం సురభేః అవేహి. అనూనాం గొప్పదైన ఇమాం సురభేః ఈ ఆవును సురభేః అవేహి నందినీ దేవికి సంబంధించిందిగా తెలుసుకో. త్వయాతు అస్యాం రుద్రౌజసా ప్రహృతం అభవత్. త్వయాతు నీ చేతనైతే అస్యాం ఈ ఆవును దీనిని రుద్రౌజస రుద్రుని యొక్క తేజస్సుతో ప్రహృతం పట్టుకొనుట అభవత్ జరిగినది. అంతే. సుధర్మ గారు చెప్పండి. అన్య పయస్వినీనాం ఇతరములైన ధేనువులను విశ్రాణనాత్ చ ఇవ్వటము వలన కూడా మహర్షి యొక్క అనునయ సాంత్వనము కథం ను శక్య ఎలా శక్యమగును? అనూనాం గొప్పదైనటువంటి ఇమాం ఈ ఆవును సురభేహే నందినీధేనువునకు సంబంధించినదిగా అవేహి గ్రహింపుము. త్వయాతు నీ చేతనైతే అస్యాం దీనిని రుద్రౌజస పరమేశ్వరుని యొక్క తేజస్సుచే ప్రహృతం అభవత్ పట్టుకొనుట జరిగెను. అభవత్ జరిగినది. అంతే. ఇంకా తర్వాత దాంట్లో చెబుదాము. మిగతా వాళ్ళు తర్వాత శ్లోకంలో చెబుతారు, కానీ మనకి ఎక్కువ చెప్పడానికి టైం లేదు. అందుకోసం మరొక శ్లోకం. సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ్యా మయా మోచయితుం భవత్తః న పారణా స్యాత్ విహతా తవైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ్యా మయా మోచయితుం భవత్తః న పారణా స్యాత్ విహతా తవైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. పదచ్ఛేదం చెప్పండి. నేను చెప్తాను మహోదయ. చెప్పండి. నమస్తే మహోదయ. సా సేయం సా ఇయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ్యా మయా మోచయితుం భవత్తః న పారణా స్యాత్ విహతా స్యాత్ విహతా తవ ఏవం భవేత్ అలుప్తః చ మునేః క్రియార్థః. ఉషారాణి గారు చెప్తున్నా గురువు గారు. సా ఇయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయా మయా యాకి ద్విత్వం న్యాయ్యా న్యాయా మయా మోచయితుం
భవత్తః న పారణా స్యాద్విహత తవ ఏవం భవేత్ అలుప్తః చ మునేః క్రియార్థః. చూడండి, సా ఇయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ్యా మయా మోచయితుం భవత్తః న పారణా స్యాత్ విహత తవ ఏవం భవేత్ అలుప్తః చ మునేః క్రియార్థః. సా ఇయం అంటే అటువంటి ఈ ధేనువు. అటువంటి అంటే ఇంతకు ముందు శ్లోకంలో ఇతర ధేనువుల్ని ఇవ్వడం వల్ల ఆ ముని కోపాన్ని పోగొట్టలేము, ఇది సాధారణమైన ధేనువు కాదు అని చెప్పింది కదా. ఆ నందినీ ధేనువు అనేది కామధేనువు యొక్క కూతురైనటువంటి నందినీ ధేనువు, దీంతో సమానమైన మరొక ఆవు ఏది లేదు అని చెప్పాడు. అంచేత అటువంటి ఈ ఆవు సా ఇయం, అటువంటి నందినీ ధేనువు యొక్క కూతురైనటువంటి నందినీ ధేనువు కాదు, కామధేనువు యొక్క కూతురైనటువంటి ఈ ఆవు. అటువంటి ఆవు అంటే అది స్వదేహార్పణ నిష్క్రయేణ. నిష్క్రయము అంటే ఇప్పుడు పూర్వకాలంలో ద్రవ్య వినిమయ విధానం ఉండేది. అంటే ఇప్పుడు ఉండేటువంటి ఈ క్యాష్ అనేటువంటిది పూర్వకాలం లేదు. ఏం చేశారంటే ఒక వస్తువునిచ్చి ఇంకో వస్తువు తీసుకోవడమే. మన దగ్గర ఉన్న వస్తువును వాళ్ళకి ఇచ్చి ఎదుటి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువును మనం తీసుకోవడం. డబ్బులు అనేటువంటివి అప్పటి కాలంలో లేవు. అంటే ఎక్కువగా ఇది జరిగేది అనమాట. అందుచేత క్రీ ధాతువుకి పాణిని మహర్షి క్రీ అనే ధాతువుకి అర్థం కూడా ద్రవ్య వినిమయే అని రాశారు. అంచేత నిష్క్రయణము అంటే ఒకటిచ్చి ఇంకొకటి తీసుకోవడం, అట్లాంటిది అనమాట. అందువల్ల ఇక్కడ ఏమన్నాడు, స్వదేహార్పణ నిష్క్రయేణ అంటే నా శరీరాన్ని అర్పించడం ద్వారా కొనడం అనమాట. ఆ నిష్క్రయము చే భవత్తః మయా మోచయితుం న్యాయ్యా, భవత్తః నీ నుండి మోచయితుం విడిపించుటకు, మయా నా చేత మోచయితుం విడిపించుటకు, న్యాయ్యా. న్యాయ్యా అంటే న్యాయముతో కూడినది. న్యాయము అంటే సూత్రం, రూల్. ఆ రూల్ ఎక్కడైతే అప్లై చేస్తామో దాన్ని న్యాయము అంటారు. న్యాయము మనం ధర్మశాస్త్రమో లేకపోతే మరొక చోటో న్యాయము రాయబడి ఉంటుంది, జీవో ఉంటుంది. ఆ న్యాయము దేని యందైతే మనము అప్లై చేస్తామో దాన్ని న్యాయము అంటారు. కాబట్టి ఇక్కడ ధేనువును రక్షించడం న్యాయమైన పని అన్నమాట. గురువు గారు, ఇక్కడ న్యాయ అంటే ఇక్కడ దీర్ఘం ఉండాలి కదండి? దీర్ఘం పడలేదండి, దీర్ఘం పడలేదు. అంచేతనే నా మాట నమ్మండి, రాతను నమ్మకండి. గురువు గారు, ఇందాకటి శ్లోకంలో సురభే అని ఉంది కదండి, అది కామధేనువుకు సంబంధించిన అని చెప్పాలి అంతే. నందిని ధేనుకు సంబంధించిన అనేశాను నేను. అవునండి, మేము కూడా అలాగే అనేసాం. సరే, అది కామధేను యొక్క కూతురు. సౌరభేయి అంటారు నందిని ధేనుని, సౌరభేయి అంటారు. సురభి అంటే కామధేను కూతురు, సౌరభే అంటే అపత్యార్థంలో కదా మహోదయ. సరే, సా ఇయం స్వదేహార్పణ నిష్క్రయేణ భవత్తః మయా మోచయితుం న్యాయ్యా. సా ఇయం అంటే అటువంటి ఈ నందిని ధేనువు స్వదేహార్పణ నిష్క్రయేణ అంటే తన దేహం అంటే నా అని ఉద్దేశం, నా దేహాన్ని అర్పించడము ద్వారా కొనుట చేత అనమాట. నిష్క్రయము చేత, కొనటము చేత. భవత్తః నీ నుండి,
మయా నా చేత మోచయితుం విడిపించుటకు న్యాయ యోగ్యమైనటువంటిది, న్యాయమైనటువంటిది, న్యాయముతో కూడి ఉన్నటువంటిది. ఇక్కడ భవత్తః అన్నప్పుడు భవత్తు శబ్దం, భవాన్ భవంతో భవంతః అని, దానికి పంచమి విభక్తి తసిల్లని, పంచమ్యాస్ తసిల్లని ఆ తసిల్ ప్రత్యయం రావడం చేత భవత్తః అవుతుంది అనమాట. ఈ తసిల్ ప్రత్యయము దేని మీదైనా చేయొచ్చు. ఇది సార్వవిభక్తికం, పంచమి అర్థంలో ముఖ్యంగా ఎక్కువ చోట్ల ఉంటుంది. అంతేకాక ఇతరమైన అర్థాలలో కూడా దీన్ని వాడచ్చు. తతః, అతః, సర్వతః, సార్వవిభక్తకం అంటే ఏంటి మహోదయ? అన్ని విభక్తుల్లోనూ వాడచ్చు. అన్ని విభక్తుల్లో కూడా వాడచ్చు. సరే సరే. భవత్తః నీ నుండి మోచయితుం విడిపించుటకు న్యాయ అంటే న్యాయముతో కూడినది. అల్లా కనుక చేసినట్టయితే అన్నాడు. ఇది ఇక్కడ తస్సి ప్రత్యయం అండి. భవత్తః అంటే తసిల్ అనే ప్రత్యయం. ప్రత్యయం. తసిల్ అని ప్రత్యయము, దాంట్లో తస్సే మిగులుతుంది. అంచేత భవత్తు తస్ భవత్తస్ సకారానికి విసర్గలు భవత్తః అవుతుంది. త్వత్తః, మత్తః ఇటువంటి పదాలు వాడతారు. త్వత్తః అంటే నీ నుండి, మత్తః నా నుండి అని అర్థం. సర్వతః అన్నిటి నుండి, అలాగే పురతః ఎదురుగా, వామతః దక్షిణతః, పృష్ఠతః చాలా చోట్ల ఈ తసిల్ అనే ప్రత్యయం వాడతారు. అంటే అప్పుడు ఆ విభక్తి సంబంధమైన ఇబ్బంది మనకు ఉండదు అనమాట. అది సౌకర్యం దాంట్లో. తస్మాత్, స్మాత్ వస్తుంది సర్వనామ శబ్దాలకి. ఈ తస్మాత్ అనే ఈ స్మాత్ అనేది ఒకప్పుడు తెలియకపోవచ్చు. ఇదైతే తసిల్ అనేది అన్నిటికీ వాడచ్చు. సర్వనామ శబ్దం అయినా కాకపోయినా వాడచ్చు. వృక్షాత్ అనడానికి వృక్షతః అనొచ్చు, సర్వస్మాత్ అనడానికి సర్వతః అనొచ్చు. అంచేది అన్నిటికీ వాడచ్చు కాబట్టి ఇది సౌకర్యం అన్నమాట. సర్వ విభక్తి. అలా కనుక చేసినట్టయితే అంటే నా దేహాన్ని నీకు అర్పణ చేసేసి ఈ కామధేది నందిని ధేనువుని విడిపించడం న్యాయమైన పని. అలా చేస్తే నా పారణా స్యాత్ విహత తవ, ఏవం అంటే ఏవం అంటే ఈ విధంగా అయినట్టయితే, తవ పారణా విహత నస్యాత్ నీ యొక్క భోజనము అడ్డంకులేంది అవుతుంది. నీ భోజనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మునేహే క్రియార్థ అలుప్తశ్చ స్యాత్ భవేత్. మునేహే మహర్షి యొక్క క్రియార్థ అంటే హోమం క్రియ కోసం కదా, ఆ ప్రయోజనము కూడా అలుప్త అంటే లోపించనటువంటిది కూడా భవేత్ కాగలదు. నా దేహాన్ని అర్పించి దీన్ని విడిచిపెట్టిస్తే ఈ గోవు ఉండడం వల్ల గురువు గారి యొక్క, మహర్షి యొక్క హోమ కార్యక్రమానికి అడ్డంకు ఎటువంటిది ఇబ్బంది లోపము ఉండదు. అలాగే నా దేహాన్ని ఇస్తున్నాను కాబట్టి భోజనానికి విఘ్నము ఏది ఉండదు. సాయం అంటే అటువంటి ఈ నందిని ధేనువు స్వదేహార్పణ విక్రయేణ నిష్క్రయేణ నా దేహమును అర్పించడం అనే మూల్యము చేత, క్రయణము చేత లేదా కొనడము చేత, మయా దాని ద్వారా కారణం అన్నమాట. దాని ద్వారా భవత్తః నీ నుండి, మయా నా చేత, మోచయితం విడిపించుటకు న్యాయ యోగ్యమైనది లేదా న్యాయముతో కూడి ఉన్నది. ఈ విధముగా అయినట్లయితే, అంటే అయినట్లయితే అనక్కర్లేదు, ఏవం ఈ విధంగా, తవ నీ యొక్క పారణ భోజనము విహత స్యాత్ విఘ్నము కలది కాదు, అంటే విఘ్నము లేనిది అవుతుంది. విహత నస్యాత్, విహతము అంటే విఘ్నం జరగడం, అడ్డంకు జరగడం. అంచేత నీ యొక్క భోజనానికి విఘ్నము ఉండదు. అదేవిధంగా మునేహే మహర్షి యొక్క క్రియార్థ హోమక్రియ సంబంధించినటువంటిది. ఈ ఆవు దేనికోసం ఆయన పోషిస్తున్నాడు అంటే అక్కడ హోమధేను అనే పేరు. అందుకే
అంచేత క్రియార్థ అంటే హోమ సంబంధమైనటువంటి ప్రయోజనము కూడా అలుప్త చ అంటే లోపము లేనటువంటిది భవేత్ అగును కాగలదు. అది ఇంకొకసారి చూడండి. సా ఇయం అంటే అటువంటి ఈ ధేనువు అంటే ఎటువంటి కామధేనువుకి సంబంధించినటువంటి ఈ ధేనువు స్వదేహార్పణ నిష్క్రయేణ నా దేహమును అర్పించడం అనే క్రయణముచే కొనడముచే భవత్తః నీ నుండి మయా నా చేత మోచయితం విడిపించుటకు న్యాయముతో కూడి ఉన్నది. ఏవం ఈ విధంగా తవా నీ యొక్క పారణా భోజనము విహత నశ్యాత్ అడ్డగింపబడినది కాదు. అలా చెప్పచ్చు. విహతమైనది, అడ్డగింపబడినది లేదా విఘ్నము కలిగినటువంటిది నశ్యాత్ కాదు. మునేహే మునేశ్చ అని కూడా చా ఇక్కడ పెట్టినా పెట్టచ్చు. మునేహే వశిష్ఠ మహర్షి యొక్క క్రియార్థ హోమక్రియ ప్రయోజనము అలుప్త క్రియార్థ చ అని అక్కడ పెడదాం. క్రియార్థ చ హోమక్రియకు సంబంధించిన ప్రయోజనము కూడా అలుప్త లోపించినటువంటిది లోపము లేనటువంటిది భవేత్ కాగలదు. లుప్త అంటే లోపించడం, అలుప్త అని ఉంది. అంచేత లోపము లేనటువంటిది భవేత్ కాగలదు. అలా చెప్పి సరే. ఎవరు చెప్తారా? చెప్పండి, ఎవరు ఒకరు చెప్పండి. అటువంటి ఈ నందిని ధేనువు మయా నా చేత స్వదేహార్పణ నిష్క్రయేణ తన దేహమును నీకు అర్పించడంతో అర్పించడం అనే క్రయణముచే కొనడముచే అర్పించడం అనే క్రయణముచే భవత్తః నీ వలన నీ నుండి మోచయితుం విడిపించటానికి న్యాయా అర్హురాలై ఉన్నది, యోగ్యమైనది. ఏవం న్యాయముతో కూడినది. చెప్పండి. ఏవం ఈ విధంగా ఇట్లు చేయడం ద్వారా తవ నీ యొక్క పారణ నీ యొక్క ఆహారము విహత విఘ్నము అయినది కాదు. విహత నా శాత్ విఘ్నము అయినది కాదు. మునేహే వశిష్ఠ మహర్షి యొక్క క్రియార్థ ఇక్కడ కలపండి. క్రియార్థ చ హోమ క్రియకు కావలసిన ప్రయోజనము కూడా అలుప్త లోపమైనది, లోపము లేనిది భవేత్ కావచ్చును. ధన్యవాదాలు. మూడో శ్లోకం ఎలాగ అవ్వదు అంచేత రెండే మీద చెప్పండి. ఇంకోళ్ళ చేత కూడా చెప్పేద్దాము. ఉషారాణి గారు చెప్పండి. చెప్తున్నా గురుగారు. మూడో శ్లోకం చెప్పండి, పర్వాలేదు. టైం ఉండదేమో అని. 7:05 వరకు చెప్పండి. నేను చెప్పా 7:00 స్టార్ట్ చేస్తాను అవతల వాళ్ళకి. సరే అయితే ఉండండి. మూడో శ్లోకం కూడా గురుగారు ఇదొక్కటి చెప్పేదా శ్లోకం? అవును, ఇప్పుడు చెప్పదు. ఇంకో శ్లోకంలోకి వెళ్ళిపోతున్నాను నేను. తర్వాత చూద్దాం. భవానపీదం పరవానవైతి మహాన్ హి యత్నస్తవ దేవదారౌ స్థాతుం నియోక్తుర్నహి శక్యమగ్రే వినాశ్య రక్ష్యం స్వయమక్షతేనా. భవానపీదం పరవానవైతి మహాన్ హి యత్నస్తవ దేవదారౌ
స్థాతుం నియోక్తుర్నహి శక్యమగ్రే వినాశ్య రక్ష్యం స్వయమక్షతేనా. పదచ్ఛేదం చెప్పండి. భవాన్ అపి ఇదం పరావనవా ఇతి పరవాన్ పరవానవా ఇతి పరవాన్ అవైతి పరవాన్ అవైతి మహాన్ హి యత్నః తవ దేవదారౌ ధాతుం నియోక్తుః నా హి శక్యం అగ్రే వినాశ్య రక్ష్యం స్వయం అక్షతేన. సరే చూడండి. భవాన్ అపి పరవాన్ భవాన్ అపి ఇదం పరవాన్ అవైతి మహాన్ హి యత్నః తవ దేవదారౌ స్థాతుం నియోక్తుః న హి శక్యం అగ్రే వినాశ్య రక్ష్యం స్వయం అక్షతేన. భవాన్ అపి ఇదం పరవాన్ అవైతి పరవాన్ భవాన్ అపి. ఇక్కడ దిలీపుడు ఎలా అయితే అస్వతంత్రుడో అక్కడ ఉన్న ఆ సింహము అంటే ఈశ్వరుని సేవకుడు అతడు కూడా అస్వతంత్రుడే. ఎందువల్ల అతడు ఈశ్వరుని యొక్క అధీనంలో ఉన్నాడు. ఇతడేమో గురువు యొక్క అధీనంలో, గురువు గారి గోవును తీసుకొచ్చాడు కాబట్టి ఆ గోవును రక్షించవలసిన బాధ్యత ఇతని మీద. అక్కడ ఆ సింహం ఎందుకుంది, ఆ కింకరుడు ఎందుకున్నాడు? దేవదారు వృక్షాన్ని రక్షించడం కోసం ఉన్నాడు. అంచేత ఏమన్నాడంటే, దేవదారు వృక్షాన్ని రక్షించడానికి నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో అలాగే నేను సింహాన్ని రక్షించడానికి కూడా ప్రయత్నించాలి కదా అన్నాడు. అదనమాట పరవాన్. పరవాన్ అంటే అస్వతంత్రుడు అని అర్థం. ఇతరుడు అంటే నువ్వు స్వతంత్రుడు కాదు. పరవాన్ భవాన్ అపి అంటే అస్వతంత్రుడవైన నీవు కూడా. అంటే అతడు అస్వతంత్రుడు అని ఎందుకన్నాము అంటే ఈశ్వరుడి సేవకుడు కాబట్టి. అంచేత పరవాన్ అస్వతంత్రుడవైన భవాన్ అపి నీవు కూడా ఇదం అవైతి అంటే ఈ విషయాన్ని ఎరుగుదు అంటే నీకు ఈ విషయం తెలుసు అన్నాడు. ఈ విషయం తెలుసు అంటే ఏమిటి? మన రక్షణలో ఉన్నదాన్ని ఎంతలాగా కాపాడాలో అనేటువంటి విషయం నీకు తెలుసు. ఎందువల్లంటే దేవదారౌ తవ యత్నః మహాన్హి అంటే దేవదారు వృక్షం విషయంలో నీ యొక్క ప్రయత్నం చాలా గొప్పది కదా. అంటే దేవదారు వృక్షాన్ని ఏదో విధంగా రక్షించాలి, ఎలాగైనా సరే కాపాడాలి అని నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో అలాగే నేను గోవును రక్షించాలి అని అనుకుంటున్నావు కాబట్టి ఈ విషయం నీకు కూడా తెలుసు అన్నాడు అనమాట. భవాన్ పరవాన్ అస్వతంత్రుడవైన భవాన్ అపి నీవు కూడా ఇదం ఈ విషయమును అవైతి ఎరుగుదువు అంటే తెలిసి ఉన్నావు. హి ఎందువల్ల అనగా అని ముందు చెప్పచ్చు లేదా చివరి చెప్పినా చెప్పచ్చు. హి ఎందువల్లనగా దేవదారు వృక్షం విషయములో తవ నీ యొక్క యత్నః ప్రయత్నము మహాన్ అంటే దేవదారు వృక్షాన్ని రక్షించడం అనే దాంట్లో నీ యొక్క ప్రయత్నం కూడా గొప్పది కదా అని. స్థాతుం నియోక్తుః నహి శక్యం అగ్రే వినాశ్య రక్ష్యం స్వయం అక్షతేనా. అది ఇక్కడ చాలా మంచి విషయం చెప్తున్నాడు. ఈ గోవు రక్షింపదగినటువంటిది, రక్షింపదగినటువంటిది. ఆ రక్షింపదగినటువంటి దాన్ని వినాశ్య నశింపజేసి అంటే రక్షించకుండా ఉండి నశింపజేసి అది దాన్ని రక్షించకపోవడమే కాదు స్వయం అక్షతేనా తనకి ఎటువంటి దెబ్బ తగలకుండా స్వయముగా తనకు అక్షతేనా దెబ్బ లేకుండా హింస లేకుండా ఉన్నటువంటి వాడి చేత నియోక్తుః అగ్రే
ఆ నియోగించినటువంటి వాడు యజమాని. ఆ యజమాని యొక్క ఎదురుగా నియోక్తు అగ్రే స్థాతుం నశక్యహాహి అంటే నించోవడానికి శక్యం కాదు కదా అన్నాడు. ఎందుకంటే దిలీపుడు ఏమి క్రాఫ్ కూడా చెరగకుండా బట్టలు ఏమీ నలగకుండా మహర్షి దగ్గరికి వెళ్ళి నించున్నాడు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటా అసలు రక్షించడానికి వీడు ఏ ప్రయత్నం కూడా చేయలేదు అనుకుంటారు. అందుచేత ఈ స్వయమక్షతేన అనేది చాలా ముఖ్యమైనటువంటి మాట అన్నమాట. దేన్నైనా తన రక్షింపదగినటువంటి దాన్ని ప్రయత్నం చేసి కూడా రక్షించలేకపోయాడు అని అనుకోవడం వేరు. అసలు రక్షించలేదని రక్షించడానికి ప్రయత్నం కూడా చేయలేదేమో వీడు అని అనిపిస్తుంది. అంటే స్వయముగా అక్షతేనా అంటే హింసింపబడకుండగా దెబ్బ తగలకుండగా ఉన్నటువంటి వాడు. అటువంటి వాని చేత ఆ నియోక్తు నియోగించినటువంటి వాడు, తన్ని ఈ పనిలో పెట్టినటువంటి వాడు, గోసేవ చెయ్యి అని చెప్పినటువంటి వాడు, గోవును అప్పగించినటువంటి వాడు, అటువంటి మహర్షి. అంటే నియోక్త అంటే పనిలో నియోగించిన వాడు అని అర్థం. అంటే యజమాని. ఆ నియోగించినటువంటి యజమానికి అగ్రే ఎదురుగా స్థాతుం నిలబడుటకు నశక్య శక్యం కాదు కదా. శక్యం అంటే శక్యం కాకపోవడం అంటే నిలబడలేడు కదా అని. స్థాతుం నశక్య అంటే నిలబడుట శక్యం కాదు కదా అంటే అలా నిలబడలేదు కదా అని. ఎందుకంటే తను రక్షించాలి గోవుని. అంచేత రక్ష్యం వినాశ్య అని అందుకే అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఈయన కనుక వెనక్కి వెళ్ళిపోతే ఆ సింహమో ఆవును చంపేస్తుంది. అప్పుడు గురువు గారికి వెళ్ళి ఏం చెప్పాలి? ఆ సింహం ఆవును చంపేసిందండి, అందుకోసం నేను వెనక్కి వచ్చేసాను ఊరికే అని చెప్పాలి. కానీ నేను ప్రయత్నం చేశాను, ఇదిగోండి నాకు దెబ్బలు కూడా తగిలే, అయినా నేను రక్షించలేకపోయాను అని అయినా కనీసం చెప్పుకోవాలి కదా. అలా చెప్పడానికి సింహం ఈయన్నేం చేయట్లేదు, ఆ ఆవును పట్టుకుంది. కానీ అంచేత రక్షింపదగిన ఆ ఆవును వినాశ్య అంటే నశింపజేసి అంటే రక్షించకుండగా స్వయం అక్షతేన స్వయం తానుగా అక్షతేన అంటే దెబ్బ తగలనటువంటి వానిగా అటువంటి వాని చేత నియోక్తు యజమాని ఎదురుగా నియోగించినటువంటి యజమానికి అగ్రే ఎదురుగా స్థాతుం ఉండుటకు నిలుచుటకు నశక్యం నహి శక్యం శక్యము కాదు కదా, సాధ్యం కాదు కదా అన్నాడు. పదాలు చిన్న చిన్నవే కానీ కొంచెం అటు ఇటు ఇటు బాగా ఉన్నాయి. ప్రథమ పురుషులో చెప్పుకున్నాం గురుగారు. ప్రథమ పురుషులో చెప్పుకుంటే అక్షతేనా అంటే అక్షతే అంటే ఇది జనరల్ స్టేట్మెంట్ కదా. అదే వాడికి అగ్రే శక్యం అగ్రే నియోక్తం రక్షింపదగిన దానిని వినాశ్య నశింపజేసి అంటే రక్షించకుండగా స్వయముగా అక్షతేన అంటే తనకుగా హింస లేకుండగా ఉన్నటువంటి వానిచ్చే, అటువంటి వాడు ఎవరైనా సరే అటువంటి వానిచ్చే నియోక్తు నియమించినటువంటి యజమానికి అగ్రే ఎదురుగా స్థాతుం నిలచుటకు నశక్యం హి శక్యం కాదు కదా అన్నాడు. మళ్ళీ చూడు, గురుగారు ఇక్కడ రక్ష్యం అని వాడారు గురుగారు. అంటే ధేనువు రక్షింపదగ్గది కాబట్టి స్త్రీలింగంలో వాడకుండా భావే ప్రయోగమా గురుగారు? అది అంటే ఇది అందుకోసం ఇది జనరల్ స్టేట్మెంట్. కేవలం రక్షింపదగినది గోవే ఇక్కడ. కానీ కేవలం గోవనే కాకుండా ఎవరైనా సరే తాను రక్షింపదగిన దాన్ని రక్షించకుండగా తనకి ఎటువంటి దెబ్బ తగలకుండగా యజమాని ఎదుట నిల్చోలేడు కదా అని. అదనమాట. కింద దీంట్లో అతన్ని చెప్పే దిలీపుని చెప్పే శబ్దం ఏమి కింద వేయలేదు. అందుకే
కేవలం నా చేత అని కాకుండా అటువంటి వాడు ఎవడైనా సరే అని. అదే గురుగారు. పరవాన్ అస్వతంత్రుడవైన భవాన్ అపి నీవు కూడా ఇదం అంటే ఈ విషయమును దీనిని అవైతి ఎరుగుదువు అంటే తెలిసిన వాడవు. హీ ఎందువలన అంటే దేవదారు వృక్షం విషయంలో తవ నీ యొక్క ప్రయత్నము మహాన్ గొప్పది అలా చెప్పొచ్చు. లేదా హీ చివరి చెబితే దేవదారు వృక్షం విషయంలో తవ నీ యొక్క ప్రయత్నము మహాన్ హి గొప్పది కదా. అంటే నువ్వు దాన్ని రక్షించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నావు కదా. అలాగే అంటే మనం ఈ అర్థాన్ని మనం మిగతాది లేకపోయినా ఇక్కడ ఇలా ఊహించుకోవాలన్నమాట. నువ్వు దాన్ని రక్షించడానికి గొప్ప ప్రయత్నం చేస్తున్నావు, అలాగే నేను దీన్ని రక్షించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అది రక్షింపద. ఇది అర్ధాంతరన్యాస అలంకారంలో సామాన్యము విశేష్యము అంటారు. ముందు విశేషాన్ని చెప్పి తర్వాత సామాన్యం చేత సమర్థించడం అన్నమాట. అంచేత ఫలానాది అని ఉండదు దీంట్లో. అంచేత రక్షింపదగినది ఏదైనా కావచ్చు. రక్షింపదగినది దానిని వినాశ్య నశింపచేసి అంటే రక్షించకుండగా స్వయముగా అక్షతేన అంటే తానుగా అక్షతేన హింసింపబడకుండగా ఉన్నవాని చేత లేదా దెబ్బ తగలకుండగా ఉన్నవాని చేత ఆ కర్త అన్నమాట. అటువంటి వ్యక్తి నియమించినటువంటి యజమానికి అగ్రే ఎదురుగా స్థాతుం నిలచుటకు నహి శక్యం వాని చేత శక్యం కాదు. అంచేత నహి శక్యమైనది కాదు కదా. ఉండుటకు శక్యమైనది కాదు కదా అంటే నిలవలేడు కదా అని తాత్పర్యం అన్నమాట. చెప్పండి ఎవరైనా. పరవాన్ అస్వతంత్రుడమైన భవాన్ అపి నీవు కూడా ఇదం దీనిని అవైతి ఎరుగుదువు. దేవదారు వృక్షము యొక్క విషయములో దేవదారు వృక్షము విషయములో తవ నీ యొక్క ప్రయత్నము మహాన్ హి గొప్పది కదా. రక్షింపదగిన దానిని స్వయం వినాశ్య రక్షింపవలసిన దాన్ని వినాశ్య అంటే రక్షించకుండా లేదా నశింపజేసి రక్షింపవలసిన దాన్ని నశింపచేసి స్వయం అక్షతేన స్వయంగా దెబ్బకు తినకుండా గాయపడకుండా ఉన్నవాని చేత తృతీయలు ఉన్నవాని చేత నియోగింపబడిన వాని నియోగించేవాడు నియోగించే యజమానికి అగ్రే ఎదురుగా స్థాతం నిలబడానికి నా హి శక్యం నిలబడానికి వీలు కాదు కదా. అంతే, వీలు కాదు కదా, శక్యం కాదు కదా. ధన్యవాదాలు. నియోక్తుహు అంటే ఇక్కడ రుకారాంత షష్ఠి గురుగారు. అయితే రుకారాంత శబ్దం నియోక్తృ శబ్దం. దానికి షష్ఠి ఏకవచనం నియోక్తు. ధాతృ శబ్దానికి షష్ఠి ధాతు. అట్లా. మరి ఉషారాణి గారు చెప్తారా? ఎవరైనా? నేను చెప్తాను. పరవాన్ అస్వతంత్రుడవైన అవైపి నీకు కూడా భవాన్ అపి నీకు కూడా ఇదం నీవు కూడా ఇదం ఈ విషయమును
ఈ విషయమును అవైపి అంటే తెలుసుకున్నావు, ఎరుగుదువు కదా, ఎరుగుదువు కదా. గొప్పదైన మహాన్ హి అంటే గొప్పదైన, అది ముందు కాదు, దేవదారవు ముందు చెప్పండి. దేవదారు వృక్షమును మహాన్ హి గొప్పదైన. అలాగే ప్రయత్నం గొప్పదని చెప్పాలి. దేవదారు వృక్షం విషయంలో దేవదారు వృక్షం విషయంలో తవ నీ యొక్క యత్నము, నీ యొక్క మహాన్ యత్నం కదండి. యత్న మహాన్ అని తిరిగేయండి. యత్న తవ యత్న గొప్పదై, నీ ప్రయత్నము గొప్పది కదా, నీ ప్రయత్నము గొప్పది కదా. అంటే ఇక్కడ వాస్తవానికి గొప్ప ప్రయత్నమే, కానీ చెప్పేటప్పుడు నువ్వు చేసే ప్రయత్నం తక్కువ చేయట్లేదు, నువ్వు చేసే ప్రయత్నం కూడా చాలా గొప్పది కదా అని. గొప్పది అని చెప్పడం. నీవు చేసే దేవదారు వృక్షాన్ని రక్షించేటువంటి నీ కూడా గొప్పది కదా, గొప్పది కదా. రక్షింపదగిన దానిని రక్షింపదగిన దానిని వినాశ్య రసింపజేసి స్వయం అక్షతేన దెబ్బ తగలకుండా ఉండిపోయి నియోక్తం దెబ్బ తగలకుండా ఉన్నవాని చేత నియోగింపబడిన యజమాని. నియోక్త అంటే నియోగింపబడ్డం కాదు, నియోగించేవాడు. అదే నియోగించిన యజమాని, అలా చెప్పాలి. నియోగించిన యజమాని ఈ అగ్రే ముందు నిలబడ్డం, స్థాతుం నిలబడ్డం శక్యం కాదు కదా. అది సుధర్మ గారు. పరవాన్ అస్వతంత్రుడవైన భవాన్ అపి నీవు కూడా ఇదం దీనిని అవైతి ఎరుగుదువు. దేవదారు వృక్షము విషయంలో తవ నీ యొక్క ప్రయత్నము మహాన్ హి గొప్పది కదా, గొప్పదైనది కదా. రక్షింపదగినది రక్షింపదగిన దానిని నాశనము చేయుట స్వయం రక్షింపదగిన దానిని నశింపచేసి స్వయం అక్షతేన స్వయముగా అక్షతేన దెబ్బ తగలకుండా ఉన్న వాని చేత నియోగింపబడిన యజమాని, నియోగించిన యజమానికి అగ్రే ఎదురుగా స్థాతుం నిలబడుట నహి శక్యము కాదు కదా. అంతే. అక్కడ అక్షతేన అన్నప్పుడు క్షతం అంటే దెబ్బ, అంచేత క్షతం అంటే దెబ్బ తగిలిన వాడు, అక్షతుడు దెబ్బ తగలిన వాడు, లేకపోతే క్షతం అంటే దెబ్బ, అక్షతం దెబ్బ లేకుండా అట్లాగనమాట. ఇటువంటి విధంగా హింస పొందకుండా ఆ యజమానికి ఎదురుగా నిలవడం కష్టం కదా. ఒక చిన్న విషయము, పై శ్లోకంలో ఇక్కడ శ్లోకంలో భవాన్ అవైతి అని ఉంది. భవచ్చబ్దం ప్రయోగించినప్పుడు అర్థం భవాన్ అంటే నువ్వు అని చెప్పినా, భవచ్చబ్దం ప్రయోగించినప్పుడు ప్రథమ పురుష వాడతారు, అంచేత అవైతి అని ప్రయోగించారు. అదే పై శ్లోకంలో పై ఇంకో శ్లోకం, అంతకు ముందు శ్లోకం, అవేహి ఇమాం అనూనాం సురభేహే అవేహి అని ప్రయోగించారు. అక్కడ అవేహి మధ్యమ పురుషుడు. పురుష అంటే యుష్మత్ శబ్దం అక్కడ
అసలు శబ్దం లేదు, యుష్మత్ శబ్దం లేదు. కానీ తర్వాత దాంట్లో ప్రవృతం త్వయా అస్యాం అని త్వయాని నీ చేత అంటున్నాడు. అందువల్ల ఏం చేశారు ఇక్కడ మధ్యమ పురుష గ్రహించి భవాన్ అని కాకుండా త్వం అవేహి అని అర్థం. నీవు తెలుసుకో. మధ్యమ పురుషలో కర్త యుష్మత్ శబ్దమే ఉంటుంది ఎప్పుడు. అంచేత త్వం అవేహి నీవు తెలుసుకో. ఇక్కడ అంచేది మధ్యమ పురుషులో యుష్మత్ శబ్దమే ప్రయోగించాలి. ఇంకా ఏ శబ్దమైనా ప్రథమ పురుషే. అందుకోసమే భవత్ శబ్దానికి అర్థం నువ్వు అని అర్థం చెప్పినా దానికి ప్రథమ పురుషే వాడతారు. అంచేత ఈ శ్లోకంలో భవాన్ అవైతి నీవు ఎరుగుదువు అర్థంలో మనం ఏం చేస్తున్నాం, నీవు ఎరుగుదువు అంటే మధ్యమ పురుషే. వాస్తవానికి అర్థం మధ్యమ పురుషే, కానీ భవత్ శబ్ద యోగంలో ప్రథమ పురుషే వాడాలి. అదనమాట. సరే, ఇక్కడితో ముగిద్దామండి. 3వ శ్లోకం. 3 శ్లోకాలయ్యా. మళ్ళీ రేపు ఉదయం 6:30కేలండి. అంతే. మళ్ళీ మెసేజ్ పెడతానండి. సాధారణంగా 6:30కే. రోజు ఉందండి క్లాస్. అంటే ఈ 21 శ్లోకాలు కంప్లీట్ చేసేద్దామని. ఒక ఆదివారం నాడు ఉండదు, తర్వాత సోమవారం నుంచి వరకు చెప్పేద్దామని అనుకున్నాం. నిన్నే ఆ మాట అనుకున్నాం. అదే